అందరికీ నమస్తే. ఇప్పుడు మనం మన చెన్నారాయుడు గుట్ట పైన ఉన్నామండి. అదే మన చంద్రాయన గుట్ట. దీనిని కేశవగిరి అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ శ్రీ చెన్నకేశవ స్వామి 2000 సంవత్సరాల క్రితం వెలిశారని చారిత్రక పురాణాలు, చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు పరిశీలించి దీన్ని చోళ రాజుల కాలం కంటే ముందు నిర్మించిన కట్టడంగా వారు దాన్ని ధృవీకరించడం జరిగింది. ఈ యొక్క క్షేత్రానికి పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామిని మీరు ఇప్పుడు దర్శించుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి చతుర్భుజుడై మనకి దర్శనమిస్తుంటాడు. అలాగే శంకు చక్రాలతో స్వామి మనకు దర్శనమిస్తాడు. విష్ణు స్వరూపంగా స్వామిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇలాంటి ఆంజనేయ స్వామి విగ్రహం అరుదుగా మనకు కల్పిస్తూ ఉంటాయి. ఆ యొక్క దేవాలయ ప్రాంగణాన్ని మీరు గమనించవచ్చు. ఇప్పుడు పురాతనమైనటువంటి రాతి కట్టడాలతో మనం చూడవచ్చు. ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవితో పూజలు అందుకుంటున్నారు. ఇది ఆ మండపం. ఇది శ్రీ స్వయంభు చెన్నకేశవ స్వామి యొక్క సన్నిధి. ఇక్కడ చెన్నకేశవ స్వామి మనకి స్వయంభుగా వెలిశారు. ఈ యొక్క దేవాలయంలో ప్రత్యేకమైన ఉత్తర ద్వారం ఉన్నది. వైకుంఠ ఏకాదశి రోజు ఆ ద్వారం గుండా వెళ్ళి స్వామిని ప్రత్యేకంగా దర్శించుకుంటారు. అలాగే అంతరాలయంలో గృహం కూడా ఉంది. ఒకప్పుడు అక్కడ ఋషులు తపస్సు చేసేవారని చెబుతూ ఉంటారు. చరిత్ర ప్రకారంగా ఈ దేవాలయానికి సుమారుగా 300 ఎకరాల విస్తీర్ణంలో ఉండే దేవాలయంగా చరిత్ర చెబుతుంది. కాలక్రమేణా అవన్నీ ఆక్రమణకు గురై కేవలం గుడి మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఈ యొక్క గుడికి మనం పైకి వెళ్ళడానికి కూడా 8 మార్గాలు ఉండేటివి ఒకప్పుడు, కానీ ఇప్పుడు కేవలం 3 మార్గాలు కూడా మనం ఈ దేవాలయ ప్రాంగణానికి చేరుకోవచ్చు. ఇంత విశిష్ట కలిగిన దేవాలయాన్ని రాబోయే వైకుంఠ ఏకాదశి రోజు మీరు దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాను. జై చెన్నకేశవ స్వామికి.